ఓం శాంతి. యజ్ఞానికే అన్నపూర్ణాదేవి భోలీ దాది. దదీచి ఋషి సమానంగా అలుపెరగకుండా కరాచీ నుండి ఆబూ వరకు యజ్ఞం యొక్క సేవలను ఎంతో చేశారు. వీరికి బాబా ద్వారా అలుపెరగని సేవాధారి అని వరదానం ప్రాప్తించింది. వీరిని స్వయం భగవంతుడు మురళీలో భోలీ బండారి అని గుర్తు చేసేవారు. వీరికి బ్రహ్మ భోజనం యొక్క రుచిని బాబాకు భోగు పెట్టే ముందే చూసేటువంటి స్వీకృతి బాబా నుండి కలిగింది. అంతటి విశేషమైన ఆత్మ వీరు. మరి రండి, ఈరోజు కమల పుష్ప సమానమైన నిర్మల చిత్తమైన భోలీ దాది జీవితం గురించి కొన్ని అవిస్మరణీయమైన ప్రేరణాదాయకమైన విషయాలను తెలుసుకుందాము. భోలీ దాది జన్మ సింధ్, హైదరాబాద్లో జరిగింది. వారి లౌకిక పేరు దేవి. బాల్యకాలంలోనే వారి వివాహం ఒక సంపన్న కుటుంబంలో జరిగింది. కానీ వరకట్నం గురించి అత్తింటి వారు చాలా ఇబ్బందులు కలిగించేవారు. 1 సంవత్సరంలోనే వారి జీవితం చాలా అశాంతితో నిండిపోయింది. వారు మనశ్శాంతి కొరకు రోజు లక్ష్మీనారాయణల గుడికి వెళ్ళేవారు. ఒకరోజు వారి చిన్నాన్న కూతుర్ని కలవటం జరిగింది. ఆమె వీరి బాధను అర్థం చేసుకుని ఓం మండలిని పరిచయం చేశారు. ఓం మండలిలో మమ్మ యొక్క పాట వినేసరికి వారి మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అప్పుడే వారు శాంతి సాగరంలో మునిగిపోయారు. వారితో దాది ధ్యాని యోగం చేయించేసరికి చాలా శాంతి యొక్క అనుభూతి కలిగింది. అలా అప్పటి నుండి జీవితాన్ని యజ్ఞంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి అత్తింటి వారికి ఓం మండలి పైన వ్యతిరేకత ఉండేది. అప్పటి నుండి వారిని ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. ఓం మండలితో వారికి సంబంధాన్ని తెంచుట కొరకు వారిని కరాచీ నుండి హైదరాబాదుకు తీసుకుని వచ్చేశారు. దాది గారి లౌకిక తల్లిదండ్రులు హైదరాబాద్లోనే ఉండేవారు. ఒకరోజు కుటుంబ సభ్యులంతా గుడికి వెళ్ళేసరికి వారు లౌకిక తల్లి దగ్గరకు వెళ్ళటం జరిగింది. వారి దీనస్థితిని చూసి వారి తల్లి తిరిగి అత్తగారింటికి మళ్ళీ పంపించినని వారికి భరోసా ఇచ్చారు. కానీ వారి అత్తగారు వారిని ఒప్పించి మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఉండాలని అనిపించక మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చేశారు. అప్పుడు బాబాకి తన యొక్క ఆవేదనతో నిండిన ఉత్తరాన్ని వ్రాస్తూ, బాబా మీరు ఎప్పుడు నన్ను పిలుస్తారు అని కోరగా బాబా వారికి ధైర్యాన్ని చెప్తూ తిరిగి ఉత్తరం పంపించేవారు. అలా ఆ ఉత్తరాలే వారికి సహాయకారిగా ఉండేవి. ఒకరోజు రాత్రి దాదీజీ వారి లౌకిక తల్లిదండ్రులను వారి కూతురు అయిన మీరాను తీసుకొని బాబా దగ్గరకు కరాచీ వెళ్ళిపోయారు. వారి కొరకు బాబా ఒక ఇల్లుని తీసుకోవడం జరిగింది. అందులో వారు వారి తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. దాదీజీ అక్కడ కుట్టు పని నేర్చుకుంటూ జ్ఞాన శ్రవణం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం 4 గంటలకే వారి పతి 4 వ్యక్తులను తీసుకొని ఆ ఇంట్లో దూరి వారిని ఒక 80 మెట్ల మీద నుండి బలవంతంగా లాక్కుని కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు సుబేదారుడు వారి ఇంటికి వచ్చి అన్నీ పరిశీలించి వెళ్ళటం జరిగింది. అలా ఆ కేసు 3 సంవత్సరాల వరకు కోర్టులో కొనసాగుతూ చివరికి వీరి పక్షంలో తీర్పు రావటం జరిగింది. దాదీజీకి బాబా యొక్క స్నేహము, వారి మస్తకంలోని తేజస్సు చాలా ఆకట్టుకునేవి. వారికి ఎప్పుడూ వారి భాగ్యం గురించి గుర్తు చేసుకుంటూ చాలా సగర్వంగా అనిపించేది. నా తోడు భగవంతుడు ఉన్నారని, వారి మధురమైన మాటలు వింటున్నానని, వారి చరిత్రను ఈ నయనాలతో చూస్తున్నానని చాలా సంతోషపడేవారు. వారు భగవంతుని అనంతమైన ప్రేమను, ఎన్నో శిక్షణలతో కూడిన అలంకారాన్ని చూడటం జరిగింది. అలాగే బ్రహ్మ బాబాలో ఈశ్వరీయ నశాను, రాజ్యం యొక్క హుందాతనాన్ని కూడా అనుభవం చేశారు. దాదీజీ యజ్ఞం యొక్క ఆదిలో ఎన్నో సంవత్సరాల వరకు చిన్న పిల్లల బాగోగులను చూసుకునేవారు. అలాగే కొంత సమయం మమ్మ యొక్క సేవలో ఉండేటువంటి అవకాశము కలిగింది. ఆ తరువాత బాబా భండారీలో భోజనం తయారు చేసే సేవను అప్పగించడం జరిగింది.
వారు అంటే దాదీజీ 350 మంది అన్నయ్యలు అక్కయ్యలకు భోజనం తయారు చేసేవారు. అలా కొంతకాలం తర్వాత బాబా మొత్తం భండారి యొక్క బాధ్యతలను దాదీ గారికి అప్పగించడం జరిగింది. దానిని వారు ఎంతో బాధ్యతగా, నిష్టగా అంతిమ శ్వాస వరకు అందరినీ సంతృప్తిపరుస్తూ, అందరి దీవెనలు తీసుకుంటూ బాబా నుండి అలుపెరగని సేవాదారి అనే వరదానాన్ని పొందడం జరిగింది. వారు అమృతవేళ భండారికి అందరికంటే ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేవారు. వారు ప్రతిరోజు 3 గంటలకే లేచి అందరి కొరకు టీని తయారు చేసేవారు. దాదీ గారు ఎప్పుడూ బాప్దాదా మరియు దాదీల యొక్క ఆజ్ఞానుసారంగా భోజనం తయారు చేస్తూ అంతే మర్యాదపూర్వకంగా భోగ్ను పెట్టి అందరికీ పెట్టేవారు. వారు చాలా ప్రేమతో మనస్ఫూర్తిగా భోజనం తయారు చేసేవారు. వారు చాలా స్వచ్ఛంగా అన్ని పనులు చేసేవారు. ఒకసారి బాబాకు భోగ్ పెట్టడానికి సందేశి వతన్కి వెళ్తే బాబా ఆమెను తిరిగి కిందకు పంపించి ఆ వంటకంలో ఉప్పు తక్కువ ఉంది అని చెప్తే అప్పుడు దాదీ గారు, బాబా మీకంటే ముందు ఆ భోగుని నేను ఎలా రుచి చూడాలని అంటే అప్పటి నుండి భోజనం తయారు చేసిన తరువాత వెంటనే రుచి చూసేటువంటి స్వీకృతి బాబా ఇవ్వటం జరిగింది. దాదీ గారిలో అందరినీ సంతృప్తిపరిచే గుణం సహజంగా ఉండేది. వారు ఎప్పుడు ఎవరికి ఏ విషయంలో కాదు అవ్వదు అని అనేవారు కాదు. ఒకసారి భూపాల్ అన్నయ్య గారు వారి అనుభవం వినిపిస్తూ, మేము అప్పుడప్పుడు కార్యవ్యవహారాల్లో వ్యస్తంగా ఉంటూ భోజనానికి ఆలస్యమయ్యి భండారిలో భోజనం తక్కువైనప్పుడు దాదీ గారు చాలా ప్రేమతో గారాబంగా, అన్నయ్య మీరు మీగడతో రొట్టెని తినండి అని అనేవారు. నిజానికి వారు అన్న ఆ మాటలకే కడుపు నిండిపోయేదని, చాలా తృప్తి కలిగేదని అన్నయ్య గారు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని కార్యవ్యవహారాల పని మీద లేదా సేవార్థము బయటకు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు దాదీ గారు విశ్వకిషోర్ అన్నయ్య, చంద్రహాస్ అన్నయ్యలను అడిగి వారి ప్రోగ్రాం అనుసారంగా భోజనం తయారు చేసి ఇచ్చేవారు. అలా వెళ్ళే వారిలో షుగర్ పేషెంట్స్ ఎవరని తెలుసుకొని, ఎవరికి ఏ పథ్యం ఉందో తెలుసుకొని వారికి ఆ విధంగా అన్నింటినీ సమకూర్చటం జరిగేది. ఒకసారి ఒక గ్రూప్ బాబాని కలిసిన తర్వాత ఉదయం 6 గంటలకే బస్టాండ్కి భోజనం తీసుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు దాదీ గారు తొందరగా భోజనం తయారు చేయించి బస్టాండ్కి పంపించడం జరిగింది. దానితో అన్నయ్యలు అక్కయ్యలందరూ చాలా సంతోషిస్తూ వారికి చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇలా ఎంత సాధనాల యొక్క లోటు ఉన్నా, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా దాదీ భోజనం యొక్క లోటుని ఎప్పుడూ రానివ్వలేదు. వర్షాకాలంలో కట్టెలు తడిసిపోతే వాటిని రాత్రి 2 గంటలకే పొయ్యి మీద పెట్టి వేడి చేసి మరుసటి రోజు వాటిని వంటకు వాడేవారు. అలా వారు ఎప్పుడూ ఏ విషయం యొక్క కొరతతో భోజనం తయారు చేయటం ఆలస్యం చేసేవారు కాదు. ఎప్పుడూ కట్టెలు లేవు అని కానీ, సేవాదారులు లేరు అని కానీ అనేవారు కాదు. ఒకవేళ ఎవరూ లేకపోతే దాదీ గారు స్వయం అన్నీ చేసుకునేవారు. వారు తన కోసం ఉప్పు లేని భోజనాన్ని పక్కకు పెట్టేవారు. కానీ ఎవరికైనా భోజనం సరిపోకపోతే తన కోసం తీసిన దాన్ని పోపు వేసి మరీ వారికి వడ్డించేవారు. తరువాత దాదీ గారు ఏదో ఒక దానితో సరిపెట్టుకునేవారు. భోలీ దాదీ గారు ఎప్పుడూ అన్నం యొక్క ఒక్క మెతుకుని కూడా వృధా చేసేవారు కాదు. ఒకవేళ రాత్రి చేసిన రొట్టెలు మిగిలిపోతే వాటిని కూడా తిరిగి పోపు వేసి అందరికీ పెట్టేవారు. వారు బాబా యొక్క ఆజ్ఞానుసారంగా బాబాను కలవడానికి వచ్చిన వారికి వారి పద్ధతి అనుసారంగా, రుచి అనుసారంగా అన్నింటినీ తయారు చేయించేవారు. అలా ఢిల్లీ నుండి వచ్చిన వారి కోసం చేసినటువంటి భోజనము మహారాష్ట్ర గ్రూప్ వారికి కూడా చాలా నచ్చేది. దాదీ గారు నిష్కల్మషమైన, అమాయకమైన, స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. వారి చిత్తము ఎప్పుడూ కమల పుష్ప సమానంగా నిర్మలంగా ఉండేది.
ఒకసారి సూరజ్ అన్నయ్య గారు వారి గురించి చెప్తూ, ఒక చిన్న కన్య దాది గారితోని గొడవపడి వెళ్ళిపోయి మళ్ళీ గంట తర్వాత వచ్చి లడ్డూ చేయమని దాది గారికి చెప్తే, అప్పుడు దాది చాలా ప్రేమతో నెయ్యితో చేసినటువంటి లడ్డూని ఇవ్వటం జరిగింది. అప్పుడు దాది గారిని ఇదేమిటి అని అడిగితే, అందరూ బాబా పిల్లలే కదా అని జవాబుని ఇచ్చారు. అలా దాది గారు ఎప్పుడూ ఏ విషయం గురించి ఎవరిపైన క్రోధం తెచ్చుకునేవారు కాదు. వారు ఎంతో మందికి వంట తయారు చేయటం, టోలీ చేయటము, పచ్చళ్ళు మొదలైనవి తయారు చేయడము, మిగిలిపోయిన వాటిని మళ్ళీ ఎలా సద్వినియోగం చేయాలి అని ఇలా ఎన్నో విషయాలు నేర్పించడం జరిగింది. బొగ్గిల పొయ్యిని వెలిగించటము, కట్టెల పొయ్యిని వెలిగించడం కూడా దాది గారు నేర్పించటం జరిగింది. దాది గారిలో ఎన్నో విశేషతలు ఉన్న కారణంగా స్వయం భగవంతుడు వారిని ఎంతో ప్రేమించేవారు. వారిలో ఒక అమాయకత్వపు, సరళ స్వభావము, నిర్మల మనస్సు, సత్యత, నువ్వు నేను అనే భేదం లేకుండా, ఎలాంటి కపటం లేకుండా ఉండేవారు. అనేక ఆత్మలు వారి సాక్షాత్కారంతో యజ్ఞంలోకి రావటం జరిగింది. బాబా ప్రతిరోజు ఉదయము సాయంకాలము 2 సార్లు భండారికి వచ్చి వెళ్ళేవారు. దాదీని పలకరిస్తూ వారి అలసటను దూరం చేసేవారు. జనవరి 18వ తారీఖున కూడా బాబా దాది గారి దగ్గరకు వెళ్ళి, చూడు బచ్చి, నేను వచ్చాను అని చెప్పి మళ్ళీ నేను రాలేదు అని అనద్దు అని అన్నారు. అవే బ్రహ్మా బాబా యొక్క ఆఖరి మాటలు. కానీ వారికప్పుడు తెలియదు, మనసును మోహించేటువంటి బాబా మాటలు మళ్ళీ ఇక వినిపించవు అని. అలా బాబా అవ్యక్తమైన తర్వాత వారు స్వయాన్ని చాలా ఒంటరిగా లోనవుతూ ఉండేవారు. దానితో వారి ఆరోగ్యం కూడా పాడైపోయింది. అప్పుడు వారిని ట్రీట్మెంట్ కొరకు అహ్మదాబాద్ తీసుకొని వెళ్ళడానికి నిర్ణయించడం జరిగింది. కానీ అదే రోజు అవ్యక్త బాప్దాదా వచ్చి దాది గారి దేహం పైన బాబా యొక్క హస్తాన్ని ఉంచుతూ, బాబా వతనం నుండి మెడిసిన్ పంపిస్తారని చెప్తూ, బచ్చి నువ్వు మాయానగరిలోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. ఆ రోజు దాది గారిని బాబా చాలా ప్రేమ చేయడం జరిగింది. అలా వారు బాబా యొక్క దృష్టిని, ప్రేమను పొంది తిరిగి ఆరోగ్యంగా అయిపోయారు. దాది గారు ఎప్పుడూ ఎవరితో స్వయం గురించి సేవను తీసుకునేవారు కాదు. వారే స్వయంగా అన్ని పనులు చేసుకునేవారు. హ్యాండ్ పంప్తో నీళ్లు కూడా గది వరకు తీసుకువచ్చేవారు. వారికి ఆరోగ్యం బాలేకపోయినా, జ్వరం వచ్చినా సరే బయటకు వచ్చి మెట్లపైన కూర్చునేవారు. వారి నుండి ఎప్పుడూ 2 మాటలు వచ్చేవి. అవి ఒకటి, ఎప్పుడూ ఎవరితోనూ సేవను తీసుకోకూడదని, అలాగే రెండవది ఎవరిని దుఃఖపెట్టవద్దు అని. దాది గారికి ఒకరోజు 11 గంటలకు కొంచెం ఆరోగ్యం బాలేకపోతే వెంటనే గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుండి వెంటనే అహ్మదాబాద్కి తీసుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే వారికి వాంతులు అయి దేహాన్ని త్యాగం చేసి ఆత్మ వతనానికి ఎగిరిపోయింది. బాబా అలా వారిని వతనానికి పిలుచుకోవడం జరిగింది. అలా ఎంతో సహజంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ తిరుగుతూనే ప్రకృతి జీత్ అయి దాది గారు 2007 ఫిబ్రవరి 9వ తారీఖున బాబా ఒడిలోకి చేరుకున్నారు. ఈ విధంగా నీటి సమానంగా నిర్మలము, చందనం లాంటి శీతలత్వము, సాగరమంతా గంభీరత, పర్వతమంతా స్థిరత్వము, బాబాకి సుపుత్రురాలు, మమతామూర్తి, మనందరి ప్రియమైన భోలీ దాదీకి మనందరి యొక్క పుష్పాంజలి, శ్రద్ధాంజలి. వారి దివ్య కర్తవ్య నిరతి, త్యాగము, తపస్సు మరియు అలుపెరగని సేవా నిరతి, సరళ స్వభావము, ఇలా ఎన్నో గుణాలు మనందరికీ ఎప్పుడూ ప్రేరణాదాయకంగా నిలుస్తాయి. ఓం శాంతి.